ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది సీట్స్ ద క్రీక్ ప్లానెట్ స్కూల్స్ అండ్ అంబిటస్ వరల్డ్ స్కూల్స్. ఫోర్త్ మినిట్ కల్లా ఆడియన్స్ ను లాక్ చేయగలగాలని ఫస్ట్ పాయింట్. ఇది స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. ఫోర్త్ మినిట్కి ఒకవేళ ఫోర్త్ మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ సెవెంత్ మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. సో సెవెంత్ మినిట్ లోపలన్నా వేసేయాలండి, ఫోర్త్ మినిట్ లోపల వేసేయగలగాలండి మాత్ర. ఓహో ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో, ఈ సస్పెన్స్ మొదలైపోయింది, ఇక్కడ నుంచి ఇంకేముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్కి రావాలండి క్లియర్గా. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుతుందండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్లో? నేను మామూలుగా చూస్తాను అంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు, పాపం చేశారు, చాలా బాగుందట, చేశారు, పాపం ఇబ్బందిగా ఉందట, ఇలాంటిది ఆలోచిస్తాను తప్ప అంత మించి నేను చూడడం మానేనండి. చూస్తాను, తెలుసుకోవాలి కదా, నేను నేర్చుకోవాలి కదా. ఏది మంచో ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి చెడు రెండు తెలుసుకోవాలి కదటండి. అంచేత చెడు తెలుసుకుని ఇది మనకి యాంగిల్ కాదు, దీన్ని పక్కకు పెట్టేద్దాం, మంచి మాత్రమే మనం చెప్దాము. ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు కేజీఎఫ్, సరే పుష్ప, సరే కాకుండా మనకి RRR, అంతకుముందు సరే బాహుబలి, బట్ ఇప్పుడు మొన్న కల్కి, ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీస్, ఇంట్లో తెలుగు కుటుంబాలు, వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు, ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు, డబ్బింగ్ స్టైల్ డైలాగులు, సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీస్, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు, ఇవి ఈ సలార్ ఇంక్లూడెడ్ ఈ లిస్ట్లో. వాట్ డూ యూ ఫీల్ సార్ యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film. ఇంతే చూస్తాను నేను, అంతే. సలార్ సినిమా ఉంది మీకు, ఇట్స్ ఎంగేజ్డ్, వాట్ ఎవర్ ద వే ఇట్ మే బి, బట్ ఇట్స్ ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, ద మొమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. ఇది నా నమ్మకం అండి, నా నమ్మకమే కాదు, ఇది నిజం. ఇది మీ ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 minutes 4 minutes ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీ సినిమాలన్నింటిలో మీరు పాటించారా? 100% పాటించారండి. అందుకే అంత పెద్ద అంత మీకు ప్రతి సినిమా చూడండి సార్ లిస్ట్, ప్రతి సినిమాల్లోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు సెకండ్ మినిట్లోనూ థర్డ్ మినిట్లోనూ వేసేస్తానండి, మాత్రం వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. రాజేంద్రుడు గజేంద్రుడు, లేకపోతే మాయలోడు, మీ ఇష్టం, మీకు అతడే ఒక. రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందామండి, మొదటి సినిమా కదా. అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూసి పెడతాడు, ఇంకోటి పెడతాడు, తర్వాత దాన్ని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది, అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి, ఇంకొకటి దొరుకుద్ది, అది లాటరీలో. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. చూడండి, అంటే ఫోర్త్ మినిట్ లోపలే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి. మీకు ఇదే కదా, మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం, మీరు మావి చిగురు. శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1 కోటి అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అంటే మామూలుగా యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ SBI అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఆ జీవితం కనుక గడపగలిగితే మొగుడు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవును జగపతి బాబు గారు. SBI అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి, మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. కానీ భార్యలు అత్యాశగా ఉంటారు సార్, మరి ఉండకూడదండి అక్కడ, ఉండకూడదన్నది మీ పాయింట్. ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు, అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి, దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ? లేదండి. అనుకోకుండా అలా, అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు దానిలో. అవును. ఒకటే అనగలుగుతాను సార్, ఏమిటో
ఏమిటో ఏమిటో ఆ, అది. మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ కానీ వాళ్ళు కానీ ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు అంటే బాలకృష్ణ గారు రీజనబుల్. మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం వంద రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి. ఉమ్. ఆ, అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళింది అది. ఉమ్, 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 వజ్రం సినిమా ఉమ్, అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిలిం, ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిలిం. ఉమ్,